నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. అంటే నేను స్కూల్లో అయినా కాలేజ్లో అయినా అకాడమిక్స్లో చాలా లెస్ పర్సంటేజ్, ఒక మాదిరిగా చదువుతాను అంతే, అంత హై కాదు అనుకునే వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుందా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? మా అకాడమిక్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్సలెన్స్కి సంబంధం లేదమ్మా. ఓకే, పర్సంటేజ్తో అస్సలు పర్సంటేజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎకడమిక్స్లో మనకు మార్కులు కావాలనుకోండమ్మా, రుబ్బేసి 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 చదివేస్తూ ఉంటారు, దాని మూలాన మార్కులు వచ్చేస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఒక పద్ధతి ప్రకారం, అంటే ఇష్టపడి ఆ సిలబస్ని ప్రిపేర్ అయితే, అంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదమ్మా దీంట్లో. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే అసలు బట్టి పట్టే సబ్జెక్టే లేదు. దాంట్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి, మనకి రీజనింగ్ ఉంటుంది, తెలివితేటలకు సంబంధించింది. సో ఆ ఎగ్జామ్ రాస్తున్న టైంలో మన తెలివితేటలు మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తే, అంటే ఇక్కడ దానికి ఏమంటారంటే పిల్లలు యూజువల్గా మాట్లాడేది, సార్ నాకు బుర్ర తక్కువ అయ్యే కదా సార్, నాకు స్కూల్లో కాలేజీలో మార్కులు రాలేదంటారు. లేదమ్మా, భూమి మీద పుట్టిన ఏ ఇద్దరు మనుషులైనా సరే సమానమైన తెలివితేటలతోనే పుట్టాము. అంటే నేను తెలివి తక్కువడు గాను, నువ్వు తెలియగలదాని గాను పుట్టలేదు. ఈక్వల్ కెపాసిటీ క్యాలిబరే ఉంది మన ఇద్దరికి కూడా. కాకపోతే ఏంటంటే వాడుకునే విధానం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సచిన్ టెండూల్కర్ గారు ఈ క్రికెట్లో టాప్ మోస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గేమ్స్లో బాగా ఎక్సలెంట్ పొజిషన్, ప్రపంచం గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు అంటే తెలివి తక్కువతనం కాదమ్మా అది. వాళ్ళ ఫోకస్ దీని మీద లేదు. సచిన్ టెండూల్కర్ గారికి కానీ వాళ్ళు ఉన్నటువంటి క్రికెటర్లు ఏ అథ్లెట్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, వాళ్ళ ఫోకస్ మొత్తం వాళ్ళ గేమ్ మీద ఉంది. సో అంటే ఫోకస్ లేక వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినాయే తప్పించి తెలివితేటలు తక్కువ అయ్యి కాదు. సో ఇక్కడ కావాల్సిందల్లా ఒకటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫోకస్, ఇష్టంతో చదువుకోవాలి. గంటల తరబడి చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇష్టంగా నిజంగా చెప్పాలంటే చదివేది కూడా ఏమి ఉండదమ్మా. ఒక్క సబ్జెక్టే చదివి గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే కరెంట్ అఫైర్స్. మిగిలిన అన్ని చేస్తే వస్తాయి, ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ నిజంగా అసలు రీజనింగ్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. క్లాస్ విని మోడల్ టెస్టులు రాసి దాని ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ అయితే ఇంటికి వెళ్ళి కూర్చొని రీజనింగ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాదనుకుంటా ఉంటారు. బట్ అక్కడ ఇంగ్లీష్ వేరు, ఇక్కడ ఇంగ్లీష్ వేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ వేరు. రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఇంగ్లీషు 10 సార్లు తప్పినోడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 30/30 తెచ్చుకునే ఛాన్స్. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. కారణం ఏంటంటే సబ్జెక్ట్ డిఫరెంట్, అంటే ఓరియంటేషన్ డిఫరెంట్. అక్కడ ఎస్ఎల్ ప్యారల్ రాయాలి. బట్ ఇక్కడ డిఫరెంట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ చెప్తున్నాను, ఎర్రర్ లొకేషన్ అని ఉంటుంది, 5 మార్కులకు ఉంటుంది. తప్పు ఎక్కడ ఉందో పట్టుకోవాలి. అదే రెగ్యులర్ ఎగ్జామ్స్లో తప్పు లేకుండా సెంటెన్స్ రాయాలి, అది కష్టం. బట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు నన్నే అట్లా చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీగా చెప్పచ్చు. అంటే ఎర్రర్ ఐడెంటిఫై చేయడం తేలిక. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయమని అడిగితే ప్రాబ్లమ్. ఇక్కడ అడిగేది ఎర్రర్ లొకేషన్ అడుగుతాడు. అట్లా రెగ్యులర్ ఇంగ్లీష్ వేరు, ఈ ఇంగ్లీష్ వేరు. సో దాని మూలాన ఈజీగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కటే అమ్మా, ఎస్ ఐ క్యాన్, ఆ ఒక్క ఫీలింగ్ చాలు మాకు. అండ్ అలాగే సార్, మీరు ఎంతసేపు వాళ్ళ ఫోకస్ క్రికెట్లో ఉంది కాబట్టి అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అన్నారు. సో చాలా మందికి కూడా చదివేటప్పుడు ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ఫోకస్ ని మనం ఏ రకంగా డెవలప్ చేసుకోవచ్చు అంటారు స్టూడెంట్? అది అవసరం నేర్పిస్తుంది. ఎలా అంటే కాలేజీలో చదువుకున్నంత కాలం బాధ్యత తక్కువగా ఉంటుందమ్మా. సంవత్సరం అంతా చదివి ఒకసారి ఎగ్జామ్ రాయాలి. అవును. బట్ ఇక్కడ పరిగెత్తుకుంటూ రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ మనం ఏదైనా తేడా వస్తే వాట్ నెక్స్ట్ అని ఒక క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు యూజువల్గా పిల్లలు. ప్రపంచం శూన్యంగా కనబడుతుంది, ఆటోమేటిక్గా బాధ్యత వచ్చేస్తుందమ్మా. ఇది స్వానుభవంతో చెప్తున్నాను నేను. పీజీ కంప్లీట్ అయ్యే వరకు నాకు కూడా పెద్దగా ఫోకస్ ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా 10th క్లాస్ రైట్, ఓకే, అందరితో పాటు నేను. నెక్స్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే, రేపొద్దున మా నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే అప్పుడు బాధ్యత వచ్చింది నాకు.
అంటే బాధ్యత వచ్చి నేను చేసింది ఏంటి అంటే మనసు పెట్టి ఇష్టంగా చదువుకున్నాను. 6 నెలల్లో ఉద్యోగం తెచ్చుకున్నాను నేను. నా ఫస్ట్ జాబ్ పీజీ అయిపోయిన తర్వాత 6 monthsలోపు నేను తెచ్చుకున్నాను. అంటే అట్లా అని నేను తెలియగలనని నేను అంటలేదు. నా అకాడమిక్స్ అన్ని వెరీ బ్యాడే, వెరీ వెరీ బ్యాడ్. ఈవెన్ దో అక్కడికి వచ్చిన తర్వాత బాధ్యత వస్తుందమ్మా. ఆ బాధ్యత ఏ రోజైతే వస్తుందో ఇమీడియట్గా ఉద్యోగం వస్తుందమ్మా. తెలివితేటలు అక్కర్లేదు. రిపీటెడ్గా ప్రాక్టీస్, రిపీటెడ్గా ప్రాక్టీస్, రిపీటెడ్గా ప్రాక్టీస్. 10 టెస్టులు రాస్తే స్పీడ్ రాలేదు, ఇంకో 10 ఇంకో 10 ఇంకో 10 అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి వాడు తెలివి తక్కువ నేను అన్నమ్మా. మళ్ళీ చెప్తున్నాను, తెలివి తక్కువళ్ళు లేరు భూమి మీద. అందరము సమానమైన తెలివితేటలతోనే పుట్టాము. నేను అర్థమెటిక్లో వాడుతున్నాను కాబట్టి నేను అర్థమెటిక్ టీచర్ని అయ్యాను. సో మీరు యాంకరింగ్ చేయటంలో మీకు ఉన్నటువంటి ఫుల్ కెపాసిటీ అక్కడ వాడుతున్నారు కాబట్టి యూ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ యాంకర్. సో ఇప్పుడు నన్ను యాంకరింగ్ చేయమన్నారు అనుకోండి, వచ్చి నేను చేయలేను. ఎందుకంటే నాకు దాని మీద ఫోకస్ లేదు. నా ఫోకస్ మొత్తం ఎక్కడ ఉంది? అర్థమెటిక్ చెప్పడంలో ఉంది. పిల్లడికి ఎట్లా ఉద్యోగం తెప్పించాలనే ఆలోచన మీద ఉంది. సో నేను నా ఫీల్డ్లో గ్యారంటీగా సక్సెస్ అవుతాను. అంటే చేసే పని ఇష్టంగా, లవ్ టు వర్క్ అంటాను నేను దాన్ని. ప్రేమించండి, రిటర్న్ వచ్చేస్తుంది ఖచ్చితంగా సార్. ఇఫ్ యూ లవ్ ద వర్క్ మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తుంది అమ్మా. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏం లేదు, ఉద్యోగం వచ్చేస్తుంది. డౌట్ లేదు దాంట్లో. ఖచ్చితంగా సార్, ఇది చాలా మంది ఈ వీడియో మీరు అన్న పాయింట్ కనెక్ట్ అవుతుంది. బికాస్ ఇష్టమైతే కష్టమైనా కూడా అది ఇష్టంగా మారిపోతుంది అంటూ ఉంటారు. అండ్ యాజ్ యూజువల్గా ఇందులో ఫస్ట్ ఎందులో కూడా మనకి గోల్డెన్ స్పూన్ ఉండదు కాబట్టి అందులో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఆ కష్టాన్ని మనం ఎక్స్పీరియన్స్ అయితేనే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.